హే గాయ్స్, వెల్కమ్ టు వీడియో క్లాస్. దీని ముందు వీడియోలో మనం పార్ట్ 2 వీడియోలో కన్సిడరేషన్ అంటే ఏంటి చూసాము. సో ఇన్ దిస్ వీడియో we will finish off this unit and we will see first topic is modes of discharge of a contract. సో ఒక కాంట్రాక్ట్ ఎలా డిశ్చార్జ్ అవుతుంది, ఎన్ని విధాలుగా డిశ్చార్జ్ అవుతుంది. డిశ్చార్జ్ అవ్వటం అంటే టర్మినేట్ అవ్వడం, అంటే జరిగిపోవటం, ఫినిష్ అయిపోవటం. సో ఒక కాంట్రాక్ట్ ఎన్ని విధాలుగా ఫినిష్ అయిపోయి డిశ్చార్జ్ అయిపోతుంది. లెట్ us see. సో ఇన్ని టైప్స్గా, ఇన్ని మోడ్స్లో డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ జరుగుతుంది. ఇట్ మే నాట్ బి విజిబుల్ హియర్, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ మెన్షన్డ్ హియర్. ఇట్ ఈస్ విజిబుల్ హియర్. ఓకే, సో లెట్ us see. Discharge of contract means termination of a contractual obligation. Obligation అంటే మనం రాసుకున్న పలానా పని చేయాలి అనుకుంటున్నాం, చేయొద్దు అనుకుంటున్నాం. సో అలా చేయాలి చేయొద్దు అని రాసుకునే కాంట్రాక్ట్, అందులో మనం రాసుకునే వాటిని ఆబ్లిగేషన్స్ అంటాం. ఓకే, సో టర్మినేషన్ ఆఫ్ ద కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ బిట్వీన్ ద పార్టీస్. డిశ్చార్జ్ అంటే ఏంటంట, టర్మినేషన్ అంటే ఫినిష్ అయిపోయింది. ఇట్స్ ఓవర్ నవ్, ఇట్స్ ఫినిష్డ్, ఇట్స్ డిశ్చార్జ్డ్. ఓకే, సో కాంట్రాక్ట్, టర్మినేషన్ ఆఫ్ ద కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ బిట్వీన్ ద పార్టీస్. సో రెండు పార్టీస్ మధ్యలో అనుకున్న పనులు జరిగిపోయాయా, అలా డిశ్చార్జ్ అయిపోతుంది మన కాంట్రాక్ట్. ఏ కాంట్రాక్ట్ ఈస్ డిశ్చార్జ్డ్ వెన్ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ క్రియేటెడ్ బై ఇట్ కమ్స్ టు అన్ ఎండ్. సో ఒక ఎండ్కి వచ్చేసింది, మనం రాసుకున్న ఆబ్లిగేషన్స్ అన్నీ బిట్వీన్ టూ పార్టీస్ అది జరిగిపోయింది. దెన్ ద కాంట్రాక్ట్ గెట్స్ డిశ్చార్జ్డ్. ఓకే, ద నెక్స్ట్ మోడ్స్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్. మరి ఎన్ని విధాలుగా డిశ్చార్జ్ అవుతుందో చూద్దాం. ఓకే, డిశ్చార్జ్ బై పర్ఫార్మెన్స్. డిశ్చార్జ్ బై పర్ఫార్మెన్స్ అంటే ఏంటి, ఇక్కడ మాటలోనే, ఈ హెడ్డింగ్లోనే అర్థమైపోతుంది. పర్ఫార్మెన్స్ అంటే మనం అనుకున్నది చేసేసాం, సో కాంట్రాక్ట్ అయిపోయింది. ఓకే, సో ఈ పర్ఫార్మెన్స్ కూడా మనకి 2 టైప్స్ ఉంటుంది. యాక్చువల్ పర్ఫార్మెన్స్, అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్. యాక్చువల్ పర్ఫార్మెన్స్ అంటే వెన్ బోత్ ద పార్టీస్ పర్ఫార్మ్ దేర్ ప్రామిసెస్, అంటే నిజంగా అనుకున్నారు, అనుకున్నది ఫినిష్ చేశారు. దెన్ ఇట్స్ కాల్డ్ యాజ్ యాక్చువల్ పర్ఫార్మెన్స్. Then what is attempted performance? When tender is not actually performed but is only an offer to perform the obligation, but the promises refuses to accept the performance, the tender is equivalent to actual performance. For suppose A promised to pay B something. Okay, దెన్ బి రిజెక్ట్స్ ఇట్. ఏ ప్రామిస్ చేసి ఆ పలానా డేట్కి ఆ గూడ్సో సర్వీసెసో లేదా మనీయో తీసుకెళ్ళి బీకి ఇస్తుంటే బీ నో 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 ఐ డోంట్ వాంట్ ఇట్ నవ్ అని బీ ఈజ్ రిజెక్టింగ్ ఇట్. బట్ అటెంప్ట్ అయితే చేసావు కదా నువ్వు ప్రామిస్ చేసిన దానికి, కాంట్రాక్ట్కి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్. నేనైతే చేశాను, వాళ్ళు తీసుకోవట్లేదు, సో నాకు సంబంధం లేదు అనే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్ అంటాం. ఓకే, సో ఎప్పుడు కాంట్రాక్ట్ ఎండ్కి వస్తుంది, బై పర్ఫార్మెన్స్. ఏ కాంట్రాక్ట్ విల్ కమ్ టు అన్ ఎండ్, ఇట్ గెట్స్ ఫినిష్డ్ బై పర్ఫార్మెన్స్. ఫస్ట్ మోడ్ ఆఫ్ డిశ్చార్జ్. సెకండ్ మోడ్ ఏంటి, డిశ్చార్జ్ బై అగ్రీమెంట్ ఆర్ కాన్సెంట్. డిశ్చార్జ్ బై అగ్రీమెంట్ ఆర్ కాన్సెంట్ అంటే ఏంటంట, discharge of a contract by mutual agreement are dealt with within sections 62 and 63 of this act, Indian Contract Act. అంటే ఏంటంటే మ్యూచువల్ అగ్రీమెంట్ బేసిస్లో వాళ్ళే డిశ్చార్జ్ చేసేస్తున్నారు మన కాంట్రాక్ట్ని. ఎలా, ఎన్ని రకాలుగా చేయొచ్చు. నొవేషన్, సెక్షన్ 62 నొవేషన్ నొవేషన్ అంటే ఏంటి, సబ్స్టిట్యూటింగ్ అంటే ప్రస్తుతం ఒక కాంట్రాక్ట్ ఉంది, ఆ కాంట్రాక్ట్ కాదు అనేసి ఇంకొక కొత్త కాంట్రాక్ట్ ఏదో రాసుకొని దాని ప్రకారంగా ఆ 2 పార్టీస్ మూవ్ అయితే దాన్ని నొవేషన్ అంటారు. సో ఇదంతా చదివే బదులు
ఈ టిపికల్ టర్మినాలజీ. లెట్ us see an example. A owes money to B అండర్ ఎ కాంట్రాక్ట్. ఏ బీకి డబ్బులు ఇవ్వాలి. ఇట్ ఈస్ అగ్రీడ్ బిట్వీన్ ఏ అండ్ బి అండ్ సి ఆల్సో దట్ బి షెల్ హెన్స్ ఫోర్త్ యాక్సెప్ట్ సి యాజ్ హిస్ డెటార్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ. ఏ డబ్బులు ఇవ్వాలి కదా, కానీ వీళ్ళు కాంట్రాక్ట్ రాసుకున్న విధంగా ఏంటి, ఏ చెప్తున్నాడు బీకి నా బదులు సి డబ్బులు తెచ్చి ఇచ్చేస్తాడు, సో కాంట్రాక్ట్ ఫినిష్ అయిపోతుంది అనేసి. సో if B accepts that, then it will become discharge by agreement or consent లో novation type of contract dischargeal అవుతుంది. ఓకే, the old debt of A to B is at an end and a new debt from C to B has been contracted. సో ఓల్డ్ కాంట్రాక్ట్ ఏంటి, ఏకి బీకి మధ్యలో ఉంది, అది కంప్లీట్గా ఫినిష్ అయిపోయి కొత్త కాంట్రాక్ట్ బిట్వీన్ సి అండ్ బి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ కైండ్ ఆఫ్ డిశ్చార్జల్ ఈస్ కాల్డ్ as discharge by agreement or consent according to section 62 novation. ఓకే, దాని ఇంకొక టైప్లో కూడా మనం డిశ్చార్జ్ చేయొచ్చు. ఎలా అంట, రెసిషన్ అంటే బై క్యాన్సిలింగ్. ఏమంటున్నారు ఇక్కడ, బై మ్యూచువల్ కాన్సెంట్ ఆఫ్ ద పార్టీస్ అంటే ఇద్దరు అనుకొని క్యాన్సిల్ చేశారా కాంట్రాక్ట్ని, లేదా వేర్ వన్ పార్టీ ఫెయిల్స్ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ హిజ్ ఆబ్లిగేషన్. ఇన్ సచ్ ఎ కేస్ ద అదర్ పార్టీ మే rescind the contract without prejudice to his right to claim compensation for the breach of the contract. అయితే అనుకొని క్యాన్సిల్ చేశారు, లేదా చెప్పకుండా ఇంకొక పర్సన్ ఆ కాంట్రాక్ట్ కనుక చేయకపోతే, ఆ కాంట్రాక్ట్లో అనుకున్న పని చేయకపోతే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద మనం పెనాల్టీ తీసుకోవచ్చు, పెనాల్టీ క్లెయిమ్ చేసుకోవచ్చు. బ్రీచింగ్ అంటే వయలేట్ చేయటం, ఒక పని చేస్తానని చేయకపోవటం బ్రీచింగ్ అంటే. సో అలా చేయనప్పుడు నువ్వు పెనాల్టీని క్లెయిమ్ యూ విల్ గెట్ ద రైట్ టు క్లెయిమ్ కాంపెన్సేషన్. ఓకే, సో ఎగ్జాంపుల్ చూద్దాం దీనికి. ఏ ప్రామిసెస్ టు సప్లై సర్టెన్ గూడ్స్ టు బి. ఏ వాళ్ళ షాప్లో నుంచి బీకి కొన్ని సరుకులు పంపిస్తానని ప్రామిస్ చేశాడు. 6 months ఆఫ్టర్ డేట్. ఓకే, 6 months తర్వాత. బై దట్ టైమ్ ద గూడ్స్ గో అవుట్ ఆఫ్ ఫ్యాషన్. సో కానీ ఆ 6 months తర్వాత పంపిస్తాన్న గూడ్స్ 6 months లోపు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయాయి. దెన్ ఏ అండ్ బి మే rescind ద కాంట్రాక్ట్. అంటే ఇది ఇద్దరు ఇష్టానుసారంగా, సర్లే ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ స్టాక్ నేను తీసుకోను అని బి, నేను పంపలేను అని ఏ. సో మ్యూచువల్ కాన్సెంట్లో బ్రేక్ చేసిన కాంట్రాక్ట్ ఇది రెసిషన్, క్యాన్సిలేషన్ ఆఫ్ కాంట్రాక్ట్. కానీ ఇంకొక సిచ్యువేషన్ కూడా ఉంది. సి, ఏ అండ్ బి ఎంటర్ ఇన్ టు ఎ కాంట్రాక్ట్ దాట్ ఏ షెల్ డెలివర్ సర్టెన్ గూడ్స్ టు బి బై 15th ఆఫ్ దిస్ మంత్. ఈ మంత్ 15th కల్లా గూడ్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. అండ్ దాట్ బి షెల్ పే ద ప్రైజ్ ఆన్ ద 1st ఆఫ్ ద నెక్స్ట్ మంత్. ఈ 15thకి నేను గూడ్స్ పంపిస్తానని ఏ, అండ్ బి నెక్స్ట్ మంత్ ఫస్ట్ కల్లా నేను డబ్బులు పంపిస్తానని బి కాంట్రాక్ట్కి వచ్చారు. ఏ డస్ నాట్ సప్లై ద గూడ్స్. ఏ ప్రామిస్ చేసిన గూడ్సే అసలు ఏ సప్లై చేయలేదు. బి మే క్యాన్సిల్ ద కాంట్రాక్ట్ అండ్ నీడ్ నాట్ పే ద ప్రైస్. సో ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇక్కడ బీకి లాస్ ఏం లేదు కాబట్టి. బట్ ఇన్ సమ్ కేసెస్ బీకి ఏదైనా లాస్ ఉండొచ్చు ఇన్ అదర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. సో లాస్ ఉన్నప్పుడు మనకి రైట్ కూడా వస్తుంది ఆ కాంపెన్సేషన్ని క్లెయిమ్ చేయడానికి. ఓకే, క్లియర్? సో బి ఇక్కడ ఏ బి అనుకున్నాం కదా, ఏ గూడ్స్ పంపిస్తానన్నాడు, ఏదైనా అడ్వాన్స్ తీసుకున్నాడు అనుకోండి బి దగ్గర. సో అడ్వాన్స్ తీసుకున్నప్పుడు కంపల్సరీ గూడ్ పంపాలి. సో అడ్వాన్స్ తీసుకొని పంపలేదు, దెన్ బి అప్పుడు క్లెయిమ్ చేయొచ్చు, నేను నీకు వచ్చి అడ్వాన్స్ ఇచ్చాను కదా, నా అడ్వాన్స్ అని అట్లీస్ట్ పే బ్యాక్ చేయి, లేదా నేను అడ్వాన్స్ నీ దగ్గర పెట్టినందుకు నాకు ఇంత ఎక్స్ట్రా అమౌంట్తో అన్న పే బ్యాక్ చెయ్యి అని క్లెయిమ్ చేసే రైట్ బీకి అప్పుడు వస్తుంది. ఓకే, సో ఈ విధంగా కూడా మనం డిశ్చార్జ్ చేసేయచ్చు, ఫినిష్ చేసేయచ్చు మన కాంట్రాక్ట్ని బై అగ్రీమెంట్ ఆర్ కాన్సెంట్. ఇంకే విధాలుగా మనం చేయొచ్చు అంట. లెట్స్ సీ. డిశ్చార్జ్ బై ఇంపాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్.
ఓకే, ఇంకా ఈ మిగిలిన టైప్స్ నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. యా, సో డిశ్చార్జ్ బై ఐఎమ్ సారీ. సో అలాగే నొవేషన్ అండ్ బై కాన్సెంటే కాకుండా సి హియర్, నొవేషన్ అండ్ రెసిషనే కాకుండా వీ హ్యావ్ అదర్ టైప్స్ ఆల్సో బై ఇన్ డిశ్చార్జ్ బై అగ్రీమెంట్ ఆర్ కాన్సెంట్. Alteration under section 62. Alteration of a contract may take place when one or more of the terms of the contract are altered by mutual consent. అంటే ఇద్దరికి తెలిసి ఆల్టర్ చేశారా? In such a case the old contract is discharged. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. A enters into a contract with B for the supply of 100 bales of cotton at his godown by 1st of the next month. ఓకే, 1st of the next monthకి 100 bales of cotton పంపిస్తాను అని బీకి ప్రామిస్ చేశాడు ఏ. ఏ అండ్ బీ మే ఆల్టర్ ద టర్మ్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్ బై మ్యూచువల్ కాన్సెంట్. సో ఫస్ట్ కాదు, నాకు ఈ మంత్ ఎండింగ్ కల్లా పంపించండి బీ అడిగితే ఆ ముందు రాసుకున్న కాంట్రాక్ట్ని ఆల్టర్ చేసుకుంటారు. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో మ్యూచువల్ కాన్సెంట్, ఇద్దరి అగ్రిమెంట్తోనే ఆల్టరేషన్స్ చేసుకోవచ్చు కాంట్రాక్ట్కి. కానీ ఒక పార్టీకి తెలియకుండా ఇంకొకరు మాత్రం ఆల్టరేషన్ చేయొద్దు, ఇద్దరికీ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, దెన్ నెక్స్ట్ రెమిషన్ అంటే ఏంటంట చూద్దాం. ఏ ఓస్ బి ₹5,000. ఏ పేస్ టు బి and B accepts. In satisfaction of the whole debt, ₹2,000 paid at the time and place at which ₹5,000 were payable. The whole debt is discharged. అంటే ఏంటంట, యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎ లెసర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిస్ మేడ్. అంతే కదా, ఇక్కడ 5,000 బదులు 2,000 కట్టినా కూడా యాక్సెప్ట్ చేసి అయిపోయిందిలే అగ్రిమెంట్ ఇంకా వెళ్ళిపో అంటున్నాడు బి. ఏ బీకి 5,000 ఇవ్వాలి, కానీ బి 2,000 ఇచ్చినా చాలు అనుకునేలోపు జస్ట్ ఏ 2,000 తెచ్చి ఇవ్వగానే ఓకే ఫినిష్, ఇంకా నువ్వేం నాకు పే చేయక్కర్లేదు అంటే సచ్ కైండ్ ఆఫ్ డిశ్చార్జింగ్ అ కాంట్రాక్ట్ ఈస్ కాల్డ్ యాజ్ రెమిషన్. ఓకే, ఇక్కడ అదే అంటున్నారు, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ దేర్ మస్ట్ బీ సమ్ కన్సిడరేషన్ ఫర్ ద రెమిషన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద డెట్. ఓకే, రెమిషన్ అంటే క్యాన్సిలేషన్. ఓకే, ద నెక్స్ట్ వేవర్ అంటే withdrawing. So takes place when the parties to a contract agree that they shall no longer be bound by the contract. This amount అంటే మాఫీ, తెలుగులో చెప్పాలంటే మాఫీ చేయటం. సో కాంట్రాక్ట్ ఉంది కానీ నువ్వు నాకు కట్టాల్సింది నేను మాఫీ చేసేస్తున్నాను. సో ఇంకా మన మధ్యలో ఎటువంటి కాంట్రాక్ట్ లేదు. సో మాఫీ చేయాలంటే ఎదుటి పర్సన్ నుంచి నీకు కన్సిడరేషన్ అక్కర్లేదు. ఓకే, సో నీ అప్పు నేను మాఫీ చేస్తున్నానంటే నీ దగ్గర నేను యాక్సెప్టెన్స్ తీసుకోనక్కర్లేదు. ఓకే, సో అదే ఇక్కడ చెప్తున్నారు, కన్సిడరేషన్ ఈజ్ నాట్ నెసెసరీ ఫర్ వేవర్, మాఫీ చేయడానికి, విత్డ్రా చేయడానికి. ఓకే, ద నెక్స్ట్ merger takes place when an inferior right accruing to party under contract merges into a superior right. అంటే ఫర్ సపోజ్ ఒక టెనెంట్ ఉన్నాడు, ఒక రెంట్కు ఉండే ఒక ఫ్యామిలీ ఉంది, కానీ వాళ్ళే ఆ ఫ్యామిలీయే మీ ఇల్లుని పర్చేస్ చేసింది అనుకోండి, ఆ ఫ్యామిలీయే అదే ఇల్లుని పర్చేస్ చేస్తే టెనెంట్ అనే కాంట్రాక్ట్ నుంచి దే ఆర్ మూవింగ్ టు ఓనర్ కాంట్రాక్ట్. ఎస్ ఆర్ నో? సో అలాంటి సిచ్యువేషన్లో మన కాంట్రాక్ట్ అనేది ఫస్ట్ కాంట్రాక్ట్ డిశ్చార్జ్ అయ్యి సెకండ్ కాంట్రాక్ట్ మనకి వస్తుంది. ఓకే, దెన్ నెక్స్ట్ డిశ్చార్జ్ బై ఇంపాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఎలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ ఇచ్చారు మనకి. ఓకే, ఏంటి? ఇంపాసిబిలిటీ ఎగ్జిస్టింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అగ్రీమెంట్.
అగ్రిమెంట్ రాసుకునేటప్పుడే ఇంపాసిబిలిటీ అనేది ఉన్నది అని తెలిసినప్పుడు మనకి డిశ్చార్జ్ అయిపోతుంది, అంతే కదా. An agreement to do an act impossible in itself is void. So it is not at all a contract, first of all. This is known as pre-contractual or initial impossibility. No to the parties. This is known as absolute impossibility. Until when A agrees with B to discover treasure by magic anta. So అసలు మ్యాజిక్ అనే కాన్సెప్ట్ వచ్చిందంటేనే వాట్ దే ఆర్ ప్లానింగ్ ఆన్ ఈజ్ ఇంపాసిబుల్. సో కాంట్రాక్ట్ రాసుకునేటప్పుడే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో ద అగ్రీమెంట్ ఇట్ సెల్ఫ్ విల్ బికమ్ వాయిడ్. దెన్ నెక్స్ట్, అన్నోన్ టు ద పార్టీస్, వేర్ ఎట్ ద టైమ్ ఆఫ్ మేకింగ్ ద కాంట్రాక్ట్ బోత్ ద పార్టీస్కి అది తెలియకపోవచ్చు ఇంపాసిబిలిటీ. అలాంటి సిచ్యువేషన్స్లో లైక్ లెట్ us see the example. A sold B certain goods supposed to be on voyage, అంటే ట్రాన్స్పోర్టేషన్లో ఉండాలి. సో ద గూడ్స్ హ్యాస్ సీజ్ టు ఎగ్జిస్ట్ డ్యూ టు ద పెరిల్స్ ఆఫ్ ద సీ. ఓకే, కానీ బికాస్ ఆఫ్ సీ రిలేటెడ్ ఇష్యూస్ ఆ గూడ్సే లేవు, అసలు ఆ గూడ్సే దొరకలేదు. సో ఆ దొరకలేని సిచ్యువేషన్లో నువ్వు ఎలా అవి ట్రాన్స్పోర్టేషన్లో వేస్తావు, ఎలా అసలు అమ్ముతావు? ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్ ఫ్యూచర్లో ఇప్పుడు మనం ఎన్నో కాంట్రాక్ట్స్ బ్రేక్ అయి ఉంటాయి మన ప్రస్తుతం కరోనా సిచ్యువేషన్ వల్ల, కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల. సో ఆల్ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ విల్ ఫాల్ ఇన్ దిస్. ఓకే, వేర్ ఆన్ పర్టిక్యులర్ సిచ్యువేషన్స్ వీ హ్యావ్ నో కంట్రోల్. అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఈ కన్సిడరేషన్లోకి వస్తాయి, ఈ కేసులోకి వస్తాయి, అన్నోన్ టు ద పార్టీస్. సో అలాంటప్పుడు మనం డిశ్చార్జ్, కాంట్రాక్ట్ అనేది డిశ్చార్జ్ అయిపోతుంది. దెన్ నెక్స్ట్, ఇంపాసిబిలిటీ అరైజింగ్ సబ్సీక్వెంట్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్. సబ్సీక్వెంట్ అంటే impossibility which arises subsequent to the formation of the contract, which could be performed at the time when the contract was entered into. సో కాంట్రాక్ట్ రాసుకున్నప్పుడు అది చేయగలిగిన కాంట్రాక్టే, బట్ అది పర్ఫామ్ చేసే టైంకి ఇట్ బికేమ్ నాన్ పర్ఫార్మబుల్. అలాంటి అన్ని సిచ్యువేషన్స్ ఈ కేసులోకి వస్తాయి, ఈ విధంగా డిశ్చార్జ్ అవుతాయి. ఓకే, చూడండి ఇక్కడ, ఇంపాసిబిలిటీ ఈజ్ కాస్డ్ బై ద సర్కమ్స్టాన్సెస్ బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ ద పార్టీస్. ద పార్టీస్ ఆర్ డిశ్చార్జ్డ్. సో మా చేతుల్లో ఏం లేదు, ఈ పలానా సిచ్యువేషన్ వల్ల ఇలా జరిగింది, దెన్ ఆల్ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో కాంట్రాక్ట్ అనేది డిశ్చార్జ్ అయిపోతుంది. ఓకే, దెన్ నెక్స్ట్, డిశ్చార్జ్ బై సూపర్వీనింగ్ ఇంపాసిబిలిటీ. సూపర్వీనింగ్ ఇంపాసిబిలిటీ అంటే ఏంటంట, డిస్ట్రక్షన్ ఆఫ్ ఎ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ కాంట్రాక్ట్. అంటే ఏంటి, ఎగ్జాంపుల్ చూద్దాం. సి లెట్ మ్యూజిక్ హాల్ టు టీ ఫర్ ఎ సిరీస్ ఆఫ్ కాన్సర్ట్స్. సో మ్యూజిక్ ప్రోగ్రామ్స్కి సి వాళ్ళ మ్యూజిక్ హాల్ టీకి ఇచ్చాడు, కానీ ద హాల్ వాజ్ యాక్సిడెంటల్లీ బర్న్డ్, అంటే సడన్గా ఫైర్ యాక్సిడెంట్లో హాల్ అంతా బర్న్ అయిపోయింది. సో ఇన్ సచ్ కేసెస్ సి ఏం చేయలేడు, టీ కూడా ఏం చేయలేడు. ఓకే, హెల్ ద కాంట్రాక్ట్ వాజ్ వాయిడ్. ఓకే, డిస్ట్రక్షన్ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ కాంట్రాక్ట్. ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా కాంట్రాక్ట్ అనేది బ్రేక్ అయిపోతుంది, డిశ్చార్జ్ అయిపోతుంది. దెన్ నెక్స్ట్, నాన్ ఎగ్జిస్టెన్స్ ఆర్ నాన్ అకరెన్స్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ స్టేట్ ఆఫ్ థింగ్. అంటే ఏంటి, ఏ అండ్ బి కాంట్రాక్ట్ టు మ్యారీ ఈచ్ అదర్, బట్ బిఫోర్ ద టైమ్ ఫిక్స్డ్ ఫర్ ద మ్యారేజ్ ఏ గోస్ మ్యాడ్. ఇక్కడ మ్యాడ్ అంటున్నారు కానీ ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. సో ఏ అండ్ బి ఒక రిలేషన్లో ఉన్నారు, పెళ్ళి చేసుకోవాలనుకున్నారు, కానీ సడన్గా ఏ చేంజ్ అయ్యాడు, లేదా ఏ చచ్చిపోయాడు, లేదా ఏకి బి నచ్చట్లేదు, దెన్ ద కాంట్రాక్ట్ బికమ్స్ వాయిడ్. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఫీలింగ్స్. సో దాన్ని హ్యాపెన్ అయ్యేలాగా చేయలేము. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ అండ్ ది అటాచ్మెంట్. సో ఇమీడియట్గా ద కాంట్రాక్ట్ ఈస్ డిశ్చార్జ్డ్. యూ కాంట్ క్లెయిమ్ సంథింగ్. నువ్వు పెళ్ళి చేసుకుంటానో చేసుకోవాల్సిందే అని నువ్వు క్లెయిమ్ చేయగలవా? నో, బికాస్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ దట్ కెనాట్ బీ ఆస్డ్ అ పెనాల్టీ ఫర్. ఓకే,
సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇమ్మీడియట్గా కాంట్రాక్ట్ అనేది డిశ్చార్జ్ అయిపోతుంది. దెన్ నెక్స్ట్, ఇంపాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. సో ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా అని సింపుల్గా కాంట్రాక్ట్ని మనం డిశ్చార్జ్ చేయించేస్తున్నాం ఈ సిచ్యువేషన్స్ అన్నిట్లలో. కానీ దేర్ ఆర్ ఎక్స్క్యూజెస్ ఫర్ ఫ్యూ సిచ్యువేషన్స్ ఆల్సో. ఇంపాసిబిలిటీ ఉంది అయినా కూడా ఆ కాంట్రాక్ట్ జరగాల్సిందే అనేలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. డిఫికల్టీ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎలాంటి సిచ్యువేషన్స్లో? ఏ సోల్డ్ అ సర్టెన్ క్వాంటిటీ ఆఫ్ చెక్క ఫిన్లాండ్ టింబర్ టు బి సప్లైడ్ బిట్వీన్ జూలై అండ్ సెప్టెంబర్. జూలై అండ్ సెప్టెంబర్లో సప్లై చేయాల్సిన timber A sold to B. Before any timber was supplied, war broke అయింది. సో వార్ అనేది జరుగుతోంది బిట్వీన్ ఆ టూ ప్లేసెస్. దెన్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ వార్ స్టార్ట్ అయింది. కానీ జూలై సెప్టెంబర్ మధ్యలో పంపిస్తానని చెప్పాడు. ఏ కుడ్ నాట్ బ్రింగ్ ఎనీ టింబర్ ఫ్రమ్ ఫిన్లాండ్. సో అసలు చెక్కే సప్లై చేయలేకపోయాడు. కానీ స్టిల్ దో ది కాంట్రాక్ట్ డిడ్ నాట్ డిశ్చార్జ్ ఏ ఫ్రమ్ పర్ఫార్మింగ్ ఇట్. సో కాంట్రాక్ట్ మాత్రం బ్రేక్ అవ్వలేదు. సో వార్ అయిపోయాక నువ్వు సప్లై చేయి అని ఇంకో కాంట్రాక్ట్ రాసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ కేసెస్లో డిశ్చార్జ్ అయిపోయినట్టు ఇక్కడ అయిపోదు. దెన్ ఇంకొక కేసు ఏంటి? కమర్షియల్ ఇంపాసిబిలిటీ. కమర్షియల్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మనీ. కమర్షియల్ ఇంపాసిబిలిటీ ఏంటి? ఇంపాసిబిలిటీ డ్యూ టు ఫెయిల్యూర్ ఆఫ్ థర్డ్ పర్సన్. ఏ ఈజ్ అ హోల్సేలర్ ఎంటర్డ్ ఇంటూ అ కాంట్రాక్ట్ విత్ బి ఫర్ సెల్లింగ్ అ సర్టెన్ టైప్ ఆఫ్ క్లాత్ ప్రొడ్యూస్డ్ బై సి. సి తయారు చేసిన క్లాత్ని ఏ అనే హోల్సేలర్ బికి అమ్మాలి అని అనుకున్నాడు. సి డిడ్ నాట్ మ్యానుఫ్యాక్చర్ దట్ క్లాత్. కానీ సి ఆ క్లాత్ మ్యానుఫ్యాక్చర్ చేయలేదు. హెల్డ్ ఏ వాజ్ లయబుల్ టు బీ ఫర్ ద డ్యామేజెస్. ఎస్ ఆర్ నో? నువ్వు నీ రా మెటీరియల్ తెచ్చుకోలేకపోతే ఫ్రమ్ యువర్ సప్లయర్, దట్ ఈజ్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద కస్టమర్. ఓకే, అలాంటి సిచ్యువేషన్స్లో కూడా నువ్వు అది కాంట్రాక్ట్ అనేది పర్ఫామ్ చేయాల్సిందే, అది డిశ్చార్జ్ అవ్వదు. ఓకే, దెన్ నెక్స్ట్, స్ట్రైక్స్, లాకౌట్స్, సివిల్ డిస్టర్బెన్సెస్. స్ట్రైక్స్ జరుగుతున్నాయి, లాకౌట్స్ జరుగుతున్నాయి, లేదా ఏదో గందరగోళంగా ఉంది బయట సొసైటీలో. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా నేను కాంట్రాక్ట్ చేయలేను అని నువ్వు చెప్పలేవు. ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ క్లియర్ అవుట్ అయ్యాక నువ్వు అది చేయాల్సిందే. ఓకే, దెన్ నెక్స్ట్, డిశ్చార్జ్ బై ల్యాప్స్ ఆఫ్ టైమ్. ల్యాప్స్ ఆఫ్ టైమ్ అంటే ఏంటంట? within a contract must be performed within a specified period called the period of limitation. If the contract is not performed and if no action is taken by the promise within the period of the limitation, he cannot approach the court of law for remedy. సో కాంట్రాక్ట్ రాసుకున్నప్పుడే ఈ టైం పీరియడ్ వరకే ఈ కాంట్రాక్ట్ వ్యాలిడ్ అని రాసుకుంటారు. సో ఆ టైం పీరియడ్లోనే నువ్వు ఏదైనా క్లెయిమ్ చేయగలిగితే చేసుకోవాలి. ఆ టైం పీరియడ్ దాటిపోయిందా ఆటోమేటిక్గా మన కాంట్రాక్ట్ అనేది డిశ్చార్జ్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ as డిశ్చార్జ్ బై ల్యాప్స్ ఆఫ్ టైం. ఓకే, ద నెక్స్ట్, డిశ్చార్జ్ బై ఆపరేషన్ ఆఫ్ లా. ఆపరేషన్ ఆఫ్ లా అంటే బై డెత్. చనిపోయాడు ఒక పర్సన్, సో ఇమ్మీడియట్గా మనం రాసుకున్నది కాంట్రాక్ట్ డిశ్చార్జ్ అయిపోతుంది. ఓకే, ఇఫ్ ద కాంట్రాక్ట్ ఇన్వాల్వ్స్ పర్సనల్ స్కిల్ ఆర్ ఎబిలిటీ ఆఫ్ ఎ పర్సన్. అంటే ఎలాంటి కాంట్రాక్ట్స్ బై డెత్ డిశ్చార్జ్ అవుతాయంట? ఆ పర్టిక్యులర్ పర్సన్ స్కిల్ సెట్తోనో ఎబిలిటీతోనో రిలేట్ అయి ఉంది. లైక్ ఫర్ సపోజ్ ఈటీవీ వాళ్ళకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇచ్చిన మేబీ కాంట్రాక్ట్ ఉండే ఉంటుంది డెఫినెట్గా. హీ వాజ్ డూయింగ్ పాడుతా తీయగా. సో సడన్గా దట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు హిస్ ఎబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్, హిస్ ఎబిలిటీ అండ్ హిస్ స్కిల్. సో దట్ కాంట్రాక్ట్ ఆఫ్టర్ ద డెత్ గాట్ డిశ్చార్జ్డ్ ఇమీడియట్లీ.
ఓకే, ఇన్ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అంటే నీ ఓన్ స్కిల్ సెట్కి రిలేటెడ్ కాంట్రాక్ట్ నువ్వు రాసుకుంటే నువ్వే లేనప్పుడు అది పర్ఫామ్ అవ్వలేదు, డిశ్చార్జ్ అయిపోతుంది. దెన్ నెక్స్ట్ బై మర్జర్. బై మర్జర్ అంటే నేను ఇందాకే చెప్పాను, ఫర్ సపోజ్ నీకు ఇన్ఫీరియర్ రైట్ నుంచి సుపీరియర్ రైట్ నీకు వస్తుంది. ఒక రెంట్గా ఉండే పర్సన్ అదే ఇల్లుని కొనుక్కుంటే ఆ టెనెంట్ అనే కాంట్రాక్ట్ బ్రేక్ అయిపోయి ఓనర్ అనే కాంట్రాక్ట్ స్టార్ట్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో నువ్వే కొనుక్కున్నాక నీకు ఆ టెనెంట్ కాంట్రాక్ట్ కంటిన్యూ అవ్వక్కర్లేదు, అది డిశ్చార్జ్ అయిపోతుంది. ఓకే, దెన్ బై ఇన్సాల్వెన్సీ. ఇన్సాల్వెన్సీ అంటే వెన్ ఎ పర్సన్ ఈజ్ adjudged then insolvent, all his prior liabilities are discharged. ఇన్సాల్వెంట్ అయిపోయాడు అంటే ఇంకా అసలు ఏం కట్టలేడు, ఏం చేయలేడు అతను. దెన్ ఇన్ సచ్ కేసెస్ ఆబ్వియస్లీ ద కాంట్రాక్ట్ గెట్స్ డిశ్చార్జ్డ్. దెన్ బై అన్ఆథరైజ్డ్ ఆల్టరేషన్స్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ అగ్రీమెంట్. సో అన్ఆథరైజ్డ్ ఆల్టరేషన్స్ అంటే పార్టీ ఏకి తెలియకుండా పార్టీ బి కాంట్రాక్ట్ని ఏదో మార్చేసి మతలబ్ చేసేసి ఆ కాంట్రాక్ట్ పర్ఫామ్ చేయమని అడిగితే నో, సచ్ కైండ్ ఆఫ్ కాంట్రాక్ట్స్ విల్ బీ ఇమీడియట్లీ డిశ్చార్జ్డ్. దెన్ నెక్స్ట్ బికాస్ ఆఫ్ రైట్స్ అండ్ లయబిలిటీస్ బీయింగ్ వెస్టెడ్ ఇన్ ద సేమ్ పర్సన్. A bill getting into the hands of the acceptor, the other parties are discharged. సో ఒక బిల్ నువ్వు కట్టాలి, నువ్వు ఒకటివే రెస్పాన్సిబుల్ దానికి, అండ్ ఆల్ ది అదర్ పార్టీస్ ఇన్ సచ్ కాంట్రాక్ట్ గెట్స్ డిశ్చార్జ్డ్. ఓకే, దెన్ నెక్స్ట్ అంటే కాంట్రాక్ట్ రాస్తోంది, కాంట్రాక్ట్ పర్ఫామ్ చేయబోయేది ఒకరే అనమాట ఈ సిచ్యువేషన్లో. అలాంటి సిచ్యువేషన్లో వేరే పార్టీస్ అందరూ ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ అయిపోతారు. దెన్ నెక్స్ట్ డిశ్చార్జ్ బై బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. బ్రీచ్ అంటే ఐ ఆల్రెడీ టోల్డ్ వయలేషన్ అంటే నువ్వు చేస్తాను అని ఒకటి చెప్పింది చేయకపోవటం. ఇన్ సచ్ సిచ్యువేషన్స్ డిశ్చార్జ్ విల్ హ్యాపెన్ బై ద బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. సో బ్రీచింగ్ చేస్తానన్నది చేయకపోవడం 2 వేస్లో చేయొచ్చు. యాక్చువల్ బ్రీచ్ అంటే నువ్వు డైరెక్ట్గా వెళ్ళి నో ఐఎమ్ అనేబుల్ టు డూ దిస్ అని చెప్పటం. యాంటిసిపేటరీ బ్రీచ్ అంటే లైక్ ఇందులో కూడా 2 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ యాక్చువల్ బ్రీచ్ చూద్దాము. బ్రీచ్ వెన్ పర్ఫార్మెన్స్ ఈజ్ యాక్చువల్లీ డ్యూ. యాక్చువల్లీ డ్యూ అంటే ఎస్ అగ్రీస్ టు సప్లై 1500 units ఆఫ్ ప్రోడక్ట్ టు ఆర్ ఆన్ 15 September 2014 బట్ ఎస్ డస్ నాట్ సప్లై. సో ఈ డేట్ రోజు ఇస్తా అన్నది ఇవ్వట్లేదు అంటేనే ఇమ్మీడియట్గా బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ జరిగింది, నువ్వు వయలేషన్ జరిగింది, నువ్వు చేస్తానన్న పని చేయట్లేదు. సో ఇన్ సచ్ కేసెస్ డిశ్చార్జ్ రాసేసుకున్నారు. సో ఆర్ కెన్ క్యాన్సిల్ ద కాంట్రాక్ట్ అండ్ ఆల్సో క్లెయిమ్ డ్యామేజెస్. ఏదైనా డ్యామేజ్ ఉంటే డ్యామేజ్ కూడా క్లెయిమ్ చేయొచ్చు, లేకపోతే ఊరుకోవచ్చు. సో ఇమీడియట్గా మనకి డిశ్చార్జ్ అయిపోతుంది. ద నెక్స్ట్ బ్రీచ్ డ్యూరింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్. సడన్గా ఇన్ బిట్వీన్ ఇది చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. సుహేల్ అగ్రీడ్ టు సప్లై 25 tables టు రోహన్ on 1st January. సుహేల్ హ్యాడ్ డెలివర్డ్ 15 tables. 25 ప్రామిస్ చేసిన దగ్గర సగమే ఇచ్చాడు, 10 tables అనేవి పంపించలేదు. ఇన్ సచ్ కేస్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ జరిగిందా లేదా? నువ్వు ఫస్ట్ రోజు 25 పంపిస్తా అన్న వాడివి 15 ఎందుకు పంపించావు? దెన్ నెక్స్ట్ లేటర్ ఆన్ ఈ రోహన్ అనే పర్సన్ అయితే డ్యామేజ్ అన్న క్లెయిమ్ చేయొచ్చు, లేదా కాంట్రాక్ట్ మార్చి వెయిట్ అన్న చేయొచ్చు, లేదా కాంట్రాక్ట్ కంప్లీట్గా డిశ్చార్జ్ చేసేయచ్చు, నాకు 15 చాలని. ఈ 3 వేస్లో రియాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఈ విధంగా బ్రీచ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ యాంటిసిపేటరీ బ్రీచ్ అంటే ఏం చెప్పాను? when the party refuses to perform the contract before the due date of the performance, he is said to be committing anticipatory breach. Okay, example చూద్దాం. can be done in 2 ways అంట. express communication. A agrees to supply 10 quintals of coal to X on 25th. Before this date, A informs అంటే ఈ 25th కన్నా ముందే వచ్చి నేను ఇది నీకు సప్లై చేయలేను అని చెప్తే నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తున్నావు, వచ్చి కమ్యూనికేట్ చేస్తున్నావు చేయలేనని. సో దట్ ఈజ్ యాంటిసిపేటరీ బ్రీచ్ ఇన్ ఎక్స్ప్రెస్ వే. ఇంప్లాయిడ్ వే అంటే నువ్వేం చెప్పట్లేదు, కానీ నీ యాక్షన్స్ ద్వారా వాళ్ళకి అర్థమయ్యేలాగా చేస్తున్నావు, నువ్వు ఆ పలానా పని చేయలేను అని.
సో ఇన్ సచ్ కేసెస్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంప్లాయిడ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. సో ఇన్ని విధాలుగా బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ మనం చేస్తాము. ఇన్ని విధాలుగా మనం మోడ్స్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ జరుగుతుంది. కాంట్రాక్ట్ అనేది ఇన్ని విధాలుగా మనకి అయిపోతుంది, బ్రేక్ అయిపోతుంది, ఫినిష్ అయిపోతుంది, టర్మినేట్ అయిపోతుంది. ఓకే, సో ఈ వీడియోకి ఇంత చాలు. నెక్స్ట్ వీడియోలో పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్. పర్ఫార్మెన్స్ అంటే కాంట్రాక్ట్ ఎలా మనం జరిగేలాగా చూస్తున్నాం, ఇదేంటి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఎలా మనం కాంట్రాక్ట్ని బ్రేక్ చేసేస్తున్నాం, ఆపేస్తున్నాం, కానీ ఎలా అయ్యేలాగా కూడా మనం చూసుకోవాలి, పర్ఫామ్ అవ్వాలి. ఒకటి రాసుకున్న కాంట్రాక్ట్ ఒకరితో అంటే అది జరగాలి, అది జరిగేలాగా ఎలా అవ్వాలో చూద్దాము నెక్స్ట్ వీడియోలో. ఓకే, థ్యాంక్ యూ.